ప్రభునామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకి, మరి కూడిక నడిపిస్తున్నటువంటి సహోదరికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రియులైన వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ప్రభు ఆత్మ నన్ను నడిపించిన కొలదిగా కొన్ని విషయాలని మరి సాక్షరూపంగా పంచుకోవాలని, మరి ప్రభు ప్రేరేపిస్తున్నంత కొలది నేను మాట్లాడాలని, మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఈ పరిచర్య నాకు 2023లో మరి మన సహోదరుడు మరి పాస్టర్ గారు మరి సామ్యుయల్ పీటర్ ద్వారా ఈ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటు ప్రభు మరి ఆ యొక్క సేవకుల ద్వారా మా యొద్దకు నడిపించారు. మరి 2023 సంవత్సరంలో మరి సమ్మర్లో మరి మా యొక్క ఫ్యామిలీ ఆంధ్ర వెళ్ళడం, ఆ యొక్క ఎండల పరిస్థితికి మరి మా హస్బెండ్కి హెల్త్ బాగోకపోవడం, ఇంకా పిల్లలకు కూడా హెల్త్ బాగాలేదు. అయితే ఆ సిచ్యువేషన్లో ఉండగా మరి వాళ్ళు సామ్యుయల్ పీటర్ వాళ్ళు మా మామయ్య వాళ్ళ అక్క కూతురు వాళ్ళ రిలేటివ్స్ అనమాట. అయితే వాళ్ళు మమ్మల్ని చూడ్డానికని వచ్చి మరి సామ్యుయల్ పీటర్ గారు మరి వాక్యము చెప్తున్నప్పుడు జనరల్గా వాక్యం చెప్తారు కదా, అలాగే చెప్తున్నారని నేను పని చేసుకుంటూనే మధ్య మధ్యలో వాక్యం వింటూ ఉండగా ప్రభు ఒక మాట ద్వారా నన్ను ఈ యొక్క పరిచర్యలోకి నడిపించాడు. ఏంటంటే విశ్వాసలో మనిషిలో పాప నియమం ఉన్నది అనేటువంటి ఒక మాట దగ్గర నేను స్ట్రక్ అయ్యానండి. అయితే నేను చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఒక 7-8 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను చర్చిలోకి వెళ్ళేదాన్ని. అయితే ఎన్నో వర్తమానాలు విన్నాను, ఎంతోమంది ప్రవక్తల గురించి, భక్తుల గురించి లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు తెలియపరిచారు. కానీ ఈ పాప నియమం అన్న పదం ఎప్పుడు నేను వినలేదు. అయితే ఈ పాప నియమం ఏంటి అనే యొక్క పదం దగ్గర నేను ఆగిపోయాను. అయితే మేము మళ్ళీ హైదరాబాద్ రావడం, మేము వెళ్ళిన ఒక కొద్ది నెలలకి మరి సామ్యుయల్ పీటర్ గారు ఇంకా మరి వాళ్ళ నాన్నగారు పీటర్ గారు కాల్ చేసి, మేము ఇలాగా జూమ్ పెడతామమ్మా, వాక్యం వినండి అంటే, సరే అండి వాక్యమే కదా వింటామని చెప్పేసి ప్రతిరోజు ఉదయం జూమ్లో జాయిన్ అయ్యి వాక్యం వినడం స్టార్ట్ చేసాము. అయితే ఆ రోజు మొదలుకొని ఈరోజు వరకు కూడా విన్న వాక్యాల్లో యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులు, పరిశుద్ధుడు అనేటువంటి సంగతులే విన్నాం. కానీ ఏ రోజు నువ్వు పాపివి అనేటువంటి పదము కూడా నేను ఎప్పుడు వినలేదండి. ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి ఎన్నో వాక్యాలు విన్నాను, కానీ ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఇలా చేస్తే పరలోకం వెళ్తా అన్నారనే చెప్పారు. కానీ ఎవ్వరు కూడా మరి నువ్వు పరలోకంలో కూర్చుని ఉన్నావు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అనే ఆ యొక్క స్వరం ఎప్పుడు కూడా నా దగ్గరికి రాలేదు. కానీ ఈ యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ద్వారా నేను పరలోకంలో కూర్చుని ఈ యొక్క పరిచర్యలో కొనసాగడానికి ప్రభు కృపనిచ్చారు. మరి పరిచర్య ద్వారా ప్రభు మరి నా జీవితంలో మరి జరిగినటువంటి కార్యాలను నేను మీకు పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఈ యొక్క పరిచర్యలో కొనసాగుతూ మరి బర్నబాస్ అన్న గారు మరి హైదరాబాద్లో, సికింద్రాబాద్లో కాన్ఫరెన్స్ పెడుతున్నప్పుడు మరి సామ్యుయల్ పీటర్ గారే మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. అక్కడ 2 నెలలు మరి మేము వెళ్ళిన తర్వాత మే నెలలో కాన్ఫరెన్స్ పెట్టారు జగన్నాథపురంలో, దేవకుమారుల ఉత్సవాలని. మరి ఆ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మలో ఉండేటువంటి ఆనందాన్ని నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. నా ప్రభువు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి సంగతులు మరి ప్రతిరోజు ఆ యొక్క ప్రార్థన అయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత మరి సామ్యుయల్ పీటర్ అక్క ఈరోజు ప్రభు నీతో ఏం మాట్లాడారని అడుగుతున్నప్పుడు, నేను ఆ ప్రభు ఏం మాట్లాడారనేటువంటి సంగతిని పంచుకుంటున్నప్పుడు నాలో ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసేవి. అయితే ప్రతిరోజు కూడా అక్క ఏం మాట్లాడారని అడిగినప్పుడు ప్రతి విషయాన్ని కూడా నేను షేర్ చేసుకున్నాను. అందులో ఆ యొక్క ఆనందము ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభు నాలో నింపుతూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మలో గంతులు వేయడము, పరిశుద్ధాత్మలో ఉండే ఆనందాన్ని నేను ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాను. తర్వాత మరి సేవకులు హైదరాబాద్లో మరి గచ్చిబౌలిలో ఆరాధన స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినప్పుడు అక్క అన్న ఇక్కడ గచ్చిబౌలిలో ఆరాధన పెడుతున్నారు అన్నప్పుడు నేను దేవునికి స్తోత్రం చెల్లించానండి. ఎందుకంటే మేము హైదరాబాద్లో ధర్మశాస్త్ర సంబంధమైన బోధలో ఉన్నప్పుడు ఆ యొక్క సంఘానికి కూడా ఈ యొక్క పరిచర్యని, ఈ యొక్క ఆనందాన్ని వాళ్ళకి తెలియపరచాలని మేము ఎంతగానో అనుకున్నాము. ఎందుకంటే ముందు మేము నేర్చుకోవాలి, మేము పూర్తిగా తెలుసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాలని చెప్పేసి మేము ఈ పరిచర్య గురించి కానీ దీని గురించి మేము ఏం చెప్పలేదండి. తర్వాత మెల్లగా చెప్దామని
అనేసరికి అనుకున్న సిచ్యువేషన్లో మరి ఆ సేవకులకి తెలియడం, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు యెహోవా ప్రవక్తలు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాన్ని చెరపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి వారి వద్దకు ఎవరు వెళ్ళకండి, ఒకవేళ వారు మీ ఇంటికి వస్తే రానివ్వకండి, వారితో మాట్లాడకండి అనేటువంటి యొక్క న్యూస్ని క్రియేట్ చేసి మరి గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ నేను భయపడలేదు, ఎందుకంటే ఆనందాన్ని ప్రభువు నాలో నింపినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి సత్యాన్ని గ్రహించేటువంటి ఒక గొప్ప పరిచర్యను ప్రభు ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క సత్యంలోనే ముందుకు వెళ్దామని చెప్పేసి మేము ఆ దినం నుండి కూడా ఈ దినం వరకు కూడా మరి ఆ యొక్క సన్నిధికి వెళ్ళలేదు. కానీ మేము ఈ యొక్క పరిచర్యలో కొనసాగుతుండగా మరి ఆ పరిచర్యలో ఉన్న వాళ్ళు కాల్ చేసి, సేవకులు మీ విషయమే చింతపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ ఈ పరిచర్యకి రావాలని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు, వద్దమ్ము, మా కోసం మీరు ప్రార్థన చేయొద్దు, మేము మా సన్నిధికి రావాలని. ఎందుకంటే సత్యం ఏంటన్న దాని గురించి సత్యంలోనికి ప్రభు మమ్మల్ని నడిపించారు. ఈ ఆనందాన్ని మేము పోగొట్టుకోవాలనుకోవట్లేదు, ధర్మశాస్త్రం అనేటువంటి కాడి కిందకి మళ్ళీ మేము రావాలనుకోవట్లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేశానండి. మరి ప్రభు ఆ దినం మొదలుకొని మరి గచ్చిబౌలి ఆరాధనలో మేము వెళ్ళడానికి ముందు మరి సామ్యూయల్ పీటర్ గారు మా ఇంటికి వచ్చారు. నేను వాక్యము ప్రతిరోజు కూడా అన్న వాక్యము నేను లైవ్ వచ్చినా తర్వాత టైంలో అయినా ఫ్రీ అయినప్పుడు వింటూ ఉంటానండి. వింటూ ఉండగా మరి ప్రభు ఈ యొక్క ర్యాప్చర్ గురించి మరి సేవకుల ద్వారా తెలియపరిచినప్పుడు దాని విషయమై మరి నేను సామ్యూయల్ పీటర్ గారిని అడిగాను, ఏంటి అన్న ఇలా వాక్యం చెప్తూ 2027 ర్యాప్చర్ అని చెప్తున్నారు, మరి దీని గురించి నీకు ఏమన్నా తెలుసా అని అడిగినప్పుడు, నాకు తెలియదక్క అని చెప్పేసి మరి అన్నకి సామ్యూయల్ పీటరు మన అన్నకి కాల్ చేశారు. అయితే ఆ అన్న అన్నారు, అవును సామ్యూయల్ పీటర్ ర్యాప్చర్ ఉంది 2027 అని చెప్పేసి అన్నారు. అయితే ఆ మెసేజ్ మాకు పంపించమని చెప్పి అడిగినప్పుడు పంపించలేదు. కానీ ఆ రోజు మేము ఆరాధనకి వెళ్ళాల్సింది ఉంది. అయితే మేము సాయంత్రం ప్రయాణమై ఆరాధనకి వెళ్ళాము. కరెక్ట్గా మేము వెళ్ళిన రోజే అదే రోజు ప్రభు ర్యాప్చర్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా సంతోషించాము. ఎందుకంటే మేము ఏదైతే క్వశ్చన్ చేసుకుంటున్నామో ప్రతి విషయంలో కూడా ఆ క్వశ్చన్ని బట్టి మేము ఆలోచన చేసి మేము వాక్యం వింటున్నప్పుడు ప్రతి దానికి కూడా ఆన్సర్ నేను చూశాను. కాబట్టి దాన్ని బట్టి ప్రభుని సంతోషిస్తున్నాను. అయితే ఈ యొక్క పరిచర్య ద్వారా మరి మేము కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా కుటుంబంలో మరి మా యొక్క హస్బెండ్ వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయిన ఒక 12 ఇయర్స్ అవుతుంది. అయితే ఫస్ట్ బాబు ఉన్నాడు. బాబు పుట్టిన ఒక 12 ఇయర్స్కి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ద్వారా మరి అబ్రహాము శారాయిలు వాళ్ళు వృద్ధాప్యమందు గర్భం పొందుటకు మరి శారాకి దేవుడు శక్తిని ఎలా ఇచ్చాడో ఆ శక్తిని మరి ప్రభు ఇచ్చి మరి ఆ యొక్క కుమార్తెకి గర్భఫలాన్ని దయచేశాడు. ఆ కుమార్తెకి గర్భఫలం ఇవ్వడానికి కూడా మేము జూమ్లో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళము. అయితే ప్రభు 4 వారాల్లోనే ఆ బిడ్డ కన్సీవ్ అయిందనేటువంటి విషయాన్ని తెలియపరిచారు. దాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మరి మీరు అనుకోవచ్చు, మేము ఆ బిడ్డ విషయమే ప్రార్థన చేయలేదా అంటే, మరి ఆ బిడ్డ కూడా మరి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకుంది. కానీ ఆ యొక్క కుమార్తెకు ఉన్నటువంటి బలహీనతలను బట్టి, అంటే ఆమెకి గర్భంలో కాయలు రావడం అలా ఉండడం వల్ల గర్భము వస్తుందో రాదో అనేటువంటి డౌట్ ఉండేది. ఆ డౌట్తో ప్రేయర్ చేయడం వల్ల ఎప్పుడు కార్యం జరగలేదు. కానీ ఈ ఏర్పాటు ద్వారా శారా ఏ విధంగా శక్తి పొందుకుందో వృద్ధాప్యమందు, అంతకంటే సర్వశక్తిని నీవు మా ఎడలో వినియోగిస్తున్నావు కాబట్టి ఆ శక్తిని వినియోగించి గర్భం దయచేయమని మేము ప్రార్థన చేస్తాము. అటు రీతిగానే ప్రభు కార్యం చేశాడు. కానీ 2 ఆ కార్యాన్ని ప్రభు జరిగించాడు. ట్విన్స్ ఆ యొక్క కుమార్తెకి అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభుకి స్తోత్రం కలిగిన గాక. అయితే వాళ్ళకి 7th మంత్లో ఉన్నప్పుడు నేను కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు మరి ప్రభు విషయమే మాట్లాడుతుండగా వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏమన్నారంటే, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అన్నారు. అన్నప్పుడు వెంటనే ఆ మాట వినగానే చాలా బాధపడ్డానండి.
ఎందుకంటే ఏంటి ఇలా మాట్లాడారని. కానీ ఆ విషయమే ప్రభు నన్ను బాధపట్టలేదండి. ఎందుకంటే వాళ్ళ దేవుడు గొప్ప అని చెప్పారు, కానీ దాని విషయమే వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. కానీ వాళ్ళు మీ దేవుడు గొప్ప అని నన్ను అడిగినప్పుడు నేను సమాధానం చెప్పేటువంటి ఆలోచన ప్రభు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో హాస్పిటల్ తిరిగారండి. 12 సంవత్సరాల్లో అనేకమైన హాస్పిటల్ తిరిగారు, అనేకమైన మెడిసిన్స్ వాడారు. వాళ్ళు అన్యులు కాబట్టి అనేకమైనటువంటి మెట్లు ఎక్కారు, కానీ ఏ మెట్టు వాళ్ళకి ఎక్కించలేదండి. ఎటువంటి స్థాయి వాళ్ళకి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే నేను సెకండ్ కన్సీవ్లో ఉన్నప్పుడు ఆడపిల్ల పుడితే వాళ్ళు తీసుకోవాలని ఆశపడ్డారు. ఎందుకంటే వారికి గర్భం రాదనేటువంటి నిశ్చయిత వాళ్ళకి వచ్చింది. కానీ ప్రభుకు స్తోత్రం, ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు అన్నాడు, కానీ ఆ దేవుని వారు ఎరగలేదు. కానీ నేను చెప్పగలను, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఎందుకంటే ఆ కార్యాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయినప్పటికీ మా హృదయాలకి ప్రభు గ్రహింపించాడు. మరి అంత మాత్రమే కాదు, ప్రభు ఈ పరిచర్య ద్వారా అనేక విషయాల్లో నన్ను బలపరుస్తూ వచ్చారు. ఆ ర్యాప్చర్ గురించి విన్నప్పుడు ఇంకా ప్రభు 2027లో వస్తున్నారు, ఇంకేం లేదని అనుకున్నాను. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభు ఏ విధంగా మాట్లాడంటే, నేను వచ్చే వరకు మీరు జీవిస్తారని ప్రభు మరి కొరింథీ పత్రికలో, ఇదిగో నేను మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, నేను వచ్చే వరకు మీరు నిద్రించరు కానీ మీరు జీవిస్తారని మరి సేవకుల ద్వారా తెలియపరచినట్లుగా మరి ఆ మాటను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించాను. మరి ఏ బలహీనత కలిగినప్పటికీ కూడా మరి ఈ యొక్క పరిచర్య ద్వారా ప్రభు బల్లని ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి వివేచన ప్రభు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ప్రతి బలహీనతలో కూడా మరి పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 24వ వచనం ప్రకారము ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత అని ఆయన తెలియచేసినట్లుగా ప్రతి విషయంలో కూడా నేను అలాగే ఎంచుకుంటూ ఉన్నాను. కానీ సేవకులు ఏం చెప్పారంటే, ఒకరోజు మీకు బలహీనత కలిగినప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఎప్పుడు మీకు బలహీనత అనిపిస్తే అప్పుడు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మరి ఎంచుకొని వివేచనతో తీసుకోమని మరి సేవకుల ద్వారా తెలియపరిచినప్పుడు ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నాకు ఏ బలహీనత కలిగినా కూడా నేను ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటూనే ఉన్నాను. ప్రభు నా జీవితంలో కార్యాన్ని కూడా జరిగించాడు. ఒకరోజు మా హస్బెండ్ లేరు, ఎవరు లేరు, నేను పిల్లలతో ఉన్నాను. అయితే విపరీతంగా మరి బ్యాక్ పెయిన్ రావడము, నాకు ఏమనిపించిందంటే వెనకాల కిడ్నీస్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో, అందుకే ఇంత నొప్పి వస్తుంది, లేవలేకపోతున్నాను అనుకున్నాను. కానీ ఆ విషయంలో నేను ఎంచుకుంటూ ఉంటుండగా మరి సేవకులు ఈ మాటను పలికినప్పుడు నేను వెంటనే ఆ యొక్క శరీరాన్ని, రక్తాన్ని సిద్ధపరచుకుని మరి ప్రతిరోజు మరి కంటిన్యూస్గా తీసుకున్న 2 డేస్ నుంచే నేను రిలీఫ్ అనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. అందుని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదు, మరి పిల్లలు అస్తమాను ఫీవర్స్తో చాలా ఇబ్బంది పెట్టేవారు. కానీ ఈ యొక్క పరిచర్యలో ప్రభు మమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచారు. మరి సేవకులు మరి ఈ యొక్క పరిచర్య ద్వారా మీరు జీవిస్తారనేటువంటి విషయాన్ని మరి ఫిబ్రవరి 22 తెలియపరిచారు. మరి అదే విషయాన్ని బలపరుస్తూ మరి మార్చి 1న మరి జూమ్లో ప్రభు మరి సేవకుల ద్వారా మరి తెలియపరిచారు. ఆ రోజు ప్రయాణంలో ఉన్నారు సేవకులు. కానీ ఆ రోజు ఏం చెప్పారంటే, సందీప్ అన్న వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి ఏ యొక్క బలహీనత కలిగిన, అనారోగ్యం కలిగిన మరి డాక్టర్సే దాని విషయంలో మరి నెగిటివ్ థింగ్స్ చెప్పినప్పటికి కూడా మీరు భయపడద్దు. ఎందుకంటే ప్రభువు మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మరి ఆయన వచ్చే వరకు సజీవులుగా మనల్ని ఉంచుతారని తెలియపరిచినప్పుడు నేను సంతోషించాను. మరి నా హస్బెండ్కి ఉన్నటువంటి బలహీనతలను బట్టి కూడా మరి ఆయన అనేకమైన ప్రయాణాలు చేస్తున్నారు. ఆయనకున్న బలహీనతల్లో మరి నేను అనేకులు నన్ను అంటున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్దాం, చూపిస్తామని. కానీ నేను ఒకటే మాట నమ్ముతున్నాను, ఆయన వచ్చే వరకు మమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రభు ఉంచుతానన్నాడు. కాబట్టి నేను దేనికి భయపడేది లేదని చెప్పేసి నేను ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ నేను ఆ మాటను పట్టుకుని ప్రభుని ధ్యానిస్తున్నాను. పిల్లలకు కూడా మరి ఎప్పుడు 6 దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా మరి ఎటువంటి బలహీనతను నేను చూడలేదు ఈ పరిచర్యలోకి వచ్చిన తర్వాత. అంతకుముందు మరి మా యొక్క పెద్ద కుమార్తెకి చాలా బలహీనతలు ఉట్టునే, ఆమెకి ప్లేట్లెట్స్ పడిపోవడం, డెంగ్యూ ఫీవర్స్, ఇలా ఫీవర్స్తో చాలా సతమతం అయ్యేదాన్ని. కానీ ఈ పరిచర్యలో పిల్లల విషయంలో కానీ మా విషయంలో కానీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అందుని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదు, ఈ యొక్క కాన్ఫరెన్స్కి వచ్చే ముందు కూడా ప్రభు నా జీవితంలో ఒక కార్యాన్ని ఉంచారు, దాన్ని ప్రభువే జరిగించారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ యొక్క కాన్ఫరెన్స్ రావడానికి ముందు మరి హైదరాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వకపోయినప్పటికీ లైవ్లో
వింటానని చెప్పేసి నేను హైదరాబాద్లోనే ఉండిపోయాను. అయితే వింటుండగా ఒకరోజు ప్రభు మరి మా యొక్క నాన్నగారు వాళ్ళ నానమ్మ నేను ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. జ్ఞాపకం చేసి ఆమె విషయమే ప్రభు ఒకటి తెలియపరిచారు. ఏంటంటే ఆమె మా తాతయ్య చనిపోయి 20 సంవత్సరాలు అవుతుందండి ఇంచుమించు. అయితే ఆమె అప్పటి నుంచి అలానే ఉంది. ఆమె ఎంతో హైట్ ఉండదు, చిన్నగా ఉంటుంది పర్సన్. అయితే ఆ ప్రభు ఆమె జ్ఞాపకం చేసి ఏం చెప్పాడంటే ఆమె జీవిస్తుంది అంటే ఈ యొక్క సువార్త ఆమెకు తెలియపరచబడాలి అని ఆమె జీవిస్తుందని ప్రభు జ్ఞాపకం చేశారు. అయితే నేను అనుకున్నాను, ప్రభు నేను అక్కడికి వెళ్ళలేను కదా, నాకు అవకాశం లేదు కదా అని చెప్పేసి అనుకుని నేను వదిలేశానండి. కానీ ప్రభు అద్భుతంగా ఆశ్చర్యంగా అక్కడికి నడిపించారు. మరి మేము ఈ మీటింగ్స్ రావడానికి మరి మే 2వ తారీఖున ప్రయాణమై 3వ తారీఖున వచ్చామండి. వస్తూనే మా హస్బెండ్ అనుకోని రీతిగా మరి అక్కడికి తీసుకుని వెళ్ళారు. ఇక్కడికి తీసుకెళ్తున్నాం ఏంటంటే మాకు హాస్పిటల్కి వెళ్ళి పని ఉంది, మీ నాన్న నేను వెళ్ళి వస్తాము అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రభు నాకు ఏదైతే సంగతిని తెలియపరిచారో వాటన్నిటిని మరి మా నాన్నమ్మతో షేర్ చేసుకున్నాను. మరి ఈరోజు మరి నాన్నగారు ప్రభువుని విశ్వసించారు. నువ్వు ప్రభువుని తెలుసుకోలేదు, ఒక ఇంటిలో 2 పడవలు ఉన్నట్లుగా మీ ఇల్లు ఉన్నది కాబట్టి ప్రభువుని తెలుసుకో. నేను ధైర్యంగా చెప్పానండి. ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఏంటి ఇలా మాట్లాడుతుందని అనుకోకుండానే నువ్వు తాతయ్య చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది, అయినా నువ్వు ఇంకా జీవించున్నావంటే ప్రభువుని తెలుసుకోవాలని ప్రభువు నిన్ను ఉంచాడు. నాకు ఈ పరిచర్య తెలియనంత వరకు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పలేకపోయాను, కానీ ఈ పరిచర్య ద్వారా ప్రభు గొప్ప ఆనందాన్ని నాకు ఇచ్చాడు. ఆయన్ని ప్రభువుగా అంగీకరించి నోటితో ఒప్పుకుంటే చాలు, మరణంలో నుండి ఆయన జీవంలోనికి నేను దాటేటట్లు చేస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను పరలోకంలో ఆయనతో పాటుగా కూర్చోబెట్టుకుంటాడు అని చెప్పేసి కొన్ని మాటల్లోని ఆమెతో షేర్ చేసుకున్నాను. షేర్ చేసుకున్న తర్వాత అయితే ఆయన ప్రభువుగా నువ్వు నోటితో ఒప్పుకో అని చెప్పేసి నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు అనకు, నోటితో పలికినప్పుడే దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలవని. అయితే ఆయన ప్రభువు నా పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు, ఆదాము పాపం నుండి కూడా నన్ను విడిపించాడు, నేను చేసిన ప్రతి అపరాధం కూడా విషయమే కూడా ఆయన చనిపోయి నన్ను జీవింప చేయడానికి ఆయన జీవిస్తున్నాడని పలకమని పలికినప్పుడు మరి ఆమె నోటితో పలికింది. ప్రభువు యొక్క సంకల్పము నా జీవితంలో ఏదైతే ఉందో అది ప్రభు జరిగించడానికి ప్రభు నన్ను నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఈ యొక్క మాటలు పలకడానికి ప్రభు ఒక మాట ద్వారా నన్ను బలపరిచాడు. ఏంటంటే కొరింథీ పత్రికలో విశ్వసించితిని కనుక మాట్లాడితిని. ఈ యొక్క పరిచర్యలో వస్తున్న ప్రతి మాటను కూడా నేను విశ్వసించానండి. ర్యాప్చర్ విషయంలో కూడా నేను విశ్వసించాను. అంత మాత్రమే కాదు, నేను నీతిమంతురాలను పరిశుద్ధురాలను అని చెప్తున్న ప్రతి లేఖనం కూడా మరి లేఖనంలో పరిశుద్ధ గ్రంథంలో నుండే వచ్చింది కనుక నేను నమ్మి నేను ఇతరులకు కూడా తెలియపరచగలుగుతున్నాను. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క పరిచర్యలోనికి మరి మా యొక్క ఊరిలో ఉన్నటువంటి వారు కూడా నడిపించబడాలని ఆశ కలిగి ఉన్నాను. మరి ఈ యొక్క పరిచర్యలో మరి సామ్యూయల్ పీటర్ గారు మరి మా యొక్క ఊరిలో ఉన్నటువంటి సహోదరుని మరి నడిపించినప్పుడు ఆ సహోదరుడికి నేను కాల్ చేసి అడిగాను, మీకు అర్థమవుతుంది ఈ యొక్క పరిచర్యలో ఉన్నటువంటి వాక్యము ఏమైతే చెప్తుందో అనేది అంటే మరి టైం పడుతుందని చెప్పేసి అన్నప్పుడు నేను ప్రతి విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారానే మాట్లాడుతున్నప్పుడు ఆ సహోదరుడు ఏమన్నాడంటే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది, ఎందుకంటే ఇంతకు ముందు చూసినట్లుగా నువ్వు లేవు, నువ్వు ప్రతిదీ కూడా వాక్యంతోనే మాట్లాడుతున్నావు, అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నప్పుడు నేను నిజంగా సంతోషించానండి. ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడినప్పుడు మనుషుల రీతిగా ఉన్నాము, కానీ ప్రభు ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాస సంబంధమైన ఏర్పాటు ద్వారా ఆయన మమ్మల్ని నూతన సృష్టిగా చేశాడు కనుక ఆ నూతన సృష్టిలో ఉన్నటువంటి యేసు క్రీస్తుని మేము తెలుసుకున్నాము కనుక ప్రభు అయిన యేసు క్రీస్తే మా యొక్క జీవమని మేము ఎరిగాము కనుక ఆ జీవములోంచే కొన్ని సంగతులను పంచుకుంటున్నప్పుడు మరి మేమే ఆనందించడం కాదు, కానీ మేము మాట్లాడుతున్నప్పుడు ఇతరులు కూడా మరి ప్రభువును బట్టి ఆనందించేలాగా ప్రభువుని నడిపించినందుకు మేము ఎంతగానో ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి ఇంకా అనేకమైన సంగతులు ప్రభువు తెలియపరిచారండి ఈ పరిచర్య ద్వారా. ఇక క్రీస్తులో బాప్తీసం అంటే ఏంటి, ఇంకా ఆదాము చేసింది ఒక్క అపరాధమే, కానీ యేసుక్రీస్తు ఒక మనిషి చేసే ప్రతి అపరాధం విషయము ఆయన వెల చెల్లించాడు. ఒక మనిషి చేసే అనేక అపరాధాలు అనేక మంది అనేక అపరాధాల విషయం యేసుక్రీస్తు వెల చెల్లించాడు. ఇటువంటి సంగతులన్నీ వింటున్నప్పుడు నిజంగా ఎంత ఆనందం
ఆనందం కలుగుతుందంటే యేసు ప్రభు చేసిన కార్యాన్ని ప్రభు బల్ల ఇస్తున్నప్పుడు ఆ కృతజ్ఞత చెల్లించడానికి వర్తమానం ఇచ్చినప్పుడు ఆ వర్తమానాలను బట్టి కానీ ఇప్పుడు సేవకులు నిన్న చెప్పినట్లు ప్రతిరోజు నీరు మొక్కకి పోస్తున్నారు, కానీ ఆ వేరు ఆ నీటిని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు అంటే దాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే ఫ్రూట్ అనేది చూస్తారు. కాబట్టి ఈ యొక్క పరిచర్య ద్వారా మనకి ఉదయం మొదలుకొని రాత్రికాలం వరకు కూడా అనేకమైనటువంటి వర్తమానాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వర్తమానం విన్నప్పుడు దాన్ని గ్రహించినప్పుడు కంపల్సరీగా ఫ్రూట్ అనే దాన్ని మనం చూడగలుగుతాము. ప్రభు యొక్క రాజ్యంలో మనము మెప్పును ఘనతను మరి పొందుకుంటామని నేను నిజంగా నమ్ముతున్నానండి. వాక్యము మనం విన్నప్పుడే దాన్ని మనం ఏం చేయగలుగుతామంటే ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అనే దాన్ని మనం చూడగలుగుతాం. ఇది మన జీవితాన్ని ప్రభు ఇందులో భద్రపరిచాడు. ఆ జీవాన్ని ఆయన విప్పుతున్నాడు. ఎప్పుడు మనము విప్పబడిన జీవాన్ని చూస్తామంటే లేఖనం మన యొద్దకు మనకి సేవకులు తెలియపరిచారు ఏంటంటే ఈ యొక్క టెక్నాలజీని బట్టి ప్రభువుని స్తుతించమని చెప్పినప్పుడు నేను నిజంగా ప్రతిరోజు టెక్నాలజీని బట్టి స్తుతిస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ లైవ్ అనేది స్త్రీల కోసమే అని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే స్త్రీలు ఎక్కడికి వెళ్ళడానికి అంత ఉండదు, పిల్లలకి ఉండదు, అలా అని పెద్ద మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని ఆజ్ఞలు అనేవి స్త్రీలకి ఉండిపోయినాయి కాబట్టి. కానీ ఈ లైవ్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతించాను. ఎందుకంటే నేను ఎక్కడున్నప్పటికీ కూడా నేను లైవ్ ఉన్నప్పుడు నేను కంపల్సరీగా వినడానికి, నాకు వాక్యం వినడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృపాన్ని నేను నిజంగా సంతోషిస్తానండి. అయితే మరి ఇంకా అనేకమైన సంగతులండి, కానీ ఎంత చెప్పినా కూడా తిరగదు. కానీ నా జీవితం ఇందులో ఉంది. ప్రభు ప్రతిరోజు ఈ పరిచర్య ద్వారా ఆ జీవాన్ని విప్పుతున్నాడు. ఆ విప్పుటకు అర్హుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. విప్పబడిన జీవాన్ని సంపూర్ణముగా నేను అనుభవించినట్లుగా మీ అందరూ జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ సాక్ష్యమును ఇంకా ప్రభు అనేకులు ఎదుట విప్పబడినట్లుగా ఆయన విప్పుతున్నటువంటి ప్రతి జీవాన్ని సమృద్ధి అయిన జీవాన్ని నేను అనుభవించినట్లుగా, నా కుటుంబం అంతా కూడా అనుభవించినట్లుగా మీ అందరూ మరి ప్రార్థించమని, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలిగినట్లుగా ఆయన మమ్మల్ని బలపరచమని ఈ సాక్ష్యం ముగిస్తున్నానండి.